ప్రార్థన. కృపా కనికరం వలన దేవ, మహోన్నతుడ, మహనీయుడ, అద్భుత రీతిలో నిత్యము నడిపిస్తున్న నజరేయుడైన యేసయ్య మీకు వందనములు ప్రభా. గత వారం అంతను చక్కగా నడిపించి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ ఆలోచన చెప్పి ఆదరించి మరొక వారంలో ఈ మొదటి దినమున ఈ యొక్క ఉదయకాలపు సమయమున మొదటిగా మీకు ప్రార్థించుకొని ప్రార్థన పూర్వకంగా ఎందరైతే ఈ రోజును ప్రారంభించుకోవాలని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందరి హృదయంలో కలతతో నిండిపోయి ఉంటున్నారో, సమాధానం లేకుండా ఉంటున్నారో, శాంతి లేకుండా ఉంటున్నారో ప్రభా, ఈ ప్రార్థనలో వారు ప్రార్థిస్తున్నప్పుడే వారికి మీరు సమాధానం దయచేయబోచున్నారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభా. బయట చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో వారి కన్నీటిని తుడిచి వారి కన్నీటిని నాట్యంగా మార్చుకోవచ్చున్నారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభా. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉంటున్నదో ప్రభా, నీవిచ్చు శాంతి సమాధానం అది ఎన్నటికి నీ సమాధానమే ప్రభా. అట్టి రీతిగా మీ బిడ్డలను నింపుతండి. మార్గము తెలియకుండా నిలిచిపోయి ఉంటున్నారు. వారి అప్పుల సమస్యలను, వారి కుటుంబ సమస్యలను, వారి బాధలను, వారికి ఉన్న ఇబ్బందులను, ఇరుకులను తలంచుకొని వీటి నుండి నన్ను ఎవరు విడిపించగలరని ఆలోచిస్తున్నారు. నజరేయుడైన యేసయ్య మీరే ప్రభా. వాటి నుండి విడిపించి వారికి ఆలోచన చెప్పుతండి. ఎటువంటి స్థితుల మధ్య ఉంటున్నారు ప్రభా, అనారోగ్య సమస్యల్లో ఉండి తండ్రి అనేకమైన పరిస్థితుల మధ్య కన్నీరు విడిచుచున్నారు. వారికి స్వస్థతను దయచే ప్రభా. ఆర్థికంగా చితికిపోయి ఉంటున్నారో వారిని లేవనెత్తి ప్రభా. మరి అప్పుల బాధల నుండి వారిని విడిపించి తండ్రి మీరు ఈ వారం అంతా మీరు నడిపించి ఆదరిస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.